తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. రోషన్ గారు ఆ మహిళలకి ఖచ్చితంగా 20 మిషన్లు నేనైతే ఖచ్చితంగా వాళ్ళకైతే నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాధురి గారు థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నేను నిరంతరం చేస్తున్నటువంటి సర్వీస్ లో భాగంగా కాంచీపురం ఒకలా సిల్క్స్ నుంచి ఒక 21 మిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, ఇచ్చింది. ఒంటరి మహిళలకి నిజంగా పెద్దన్న పాత్ర పోషించి ఒక తమ్ముడిగా ఒక అన్నగా ముందుకొచ్చిన రోషన్ గారికి నిజంగా మా అందరి ఆయుష్ పోసుకొని మీరు నిండు 100 ఉండాలండి. 6500 మిషన్ రావాలి అంటే మీ ద్వారానే ఈ రోజు మాధురి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, బిఎన్ఆర్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా నిజంగా మీకు కూడా ధన్యవాదాలండి. రోషన్ గారి కుటుంబానికి ఆయన గల తల్లిదండ్రులకు చెప్పాలి ముందు, ఎందుకంటే ఏదున్నా నిర్భయంగా చెప్పేస్తారు, మనసులో ఏది ఉంచుకోరు. నిజంగా ఇది జరగాలి వాళ్ళకని నిజంగా ఒక రియల్ హీరోగా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రోషన్ గారు. మాకన్నా చిన్న ఏజ్ అయినా కూడా జీవిత వేదిక ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఫస్ట్ రెస్పాండ్ అయింది మాధురి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ అండి. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసామా, 20 మిషన్స్ నేను స్పాన్సర్ చేస్తాను, ప్రతి ఒక్క ఒంటరి మహిళకి మాధురి గారు ఇచ్చారు, డెఫినెట్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనిపిస్తే ఇచ్చేయండి అని చెప్పేసి ఆమె లైవ్ లో కూడా చెప్పారు. థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఆమె వెనకుండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. తర్వాత ఎపిసోడ్ చూసి లక్ష్మిగా డైమండ్స్ లక్ష్మీ శారద గారు కూడా మిగతా ఎపిసోడ్ కూడా మేము ఇస్తానని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళు కూడా ఇస్తా అన్నారు. అండ్ కొంతమంది స్వచ్ఛందంగా మెసేజ్లు చేసి వాళ్ళు ఇస్తా అన్నారు. గ్రేట్. సో మన ఆధ్వర్యంలో అన్ని ఎపిసోడ్ల నుంచి వచ్చిన అందరు మహిళలు మీకు ఒకసారి కనిపిస్తున్నారండి. వాళ్ళ కళ్ళల్లో ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బాధ ఉండేది, అందరూ నవ్వుతున్నారు హ్యాపీగా. చూడండి వాళ్ళ మొహంలో నవ్వు చూడండి. హ్యాపీయా? గట్టిగా ఓ సూపర్. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేస్తారా అమ్మా? శ్రీనివాస్ గారు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఒక పార్ట్ ఉన్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి, సార్ ఎందుకు ఈ ఒంటరి మహిళల్ని అప్పుల్లో ఐడెంటిఫై చేశారు కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదన్న ఒక ఉంది, బట్ ఏం చెప్తారు మీరు? రోషన్ గారు ఈ రోజు మంచి కార్యక్రమం చేశారు, జీవిత వేదిక. ఈ వేదిక ద్వారా మరి సోదరీమణి సంధ్యా గారి ద్వారా కూడా బ్రహ్మాండంగా చేసి మాకు భాగస్వాములు చేశారు. మేము నిరంతరం చేస్తున్నటువంటి సర్వీసెస్ లో భాగంగా కాంచీపురం ఒకలా సిల్క్స్ నుంచి ఒక 21 మిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, ఇచ్చాం. ఇది మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఒంటరి మహిళలు అన్నది నేను పాదయాత్ర చేసిన అనుభవం నాకుంది, ప్రతి గడప నేను సందర్శించిన అనుభవం నాకుంది. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నేను కంటెస్ట్ చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. మేము విలేజెస్లో తిరిగేటప్పుడు విలేజ్లో ఒక 1000 మంది ప్రజలు ఉంటే అందులో 500 మంది మహిళలు ఉంటారు, ఒక 520 మంది 10 మంది ఇలా పురుషులు ఉండొచ్చు. వీళ్ళలో చిన్నపిల్లలు అందరిని తీసేస్తే 400 మంది మహిళలు ఉంటారు. ఆ 400 మంది మహిళల్లో కనీసం ఒక 25 మంది ఒంటరి మహిళలు ఉంటారు. నేను లిటరల్గా నేను చూసి పరిశీలించింది, నేను వ్యక్తిగతంగా చూసినటువంటి అనుభవం ఇది. ఈ అనుభవంతో నా ఉద్దేశం ఏంటంటే ఇది రాష్ట్రాలకే కాదు దేశం మొత్తం ఈ సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వమే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఒంటరి మహిళల కోసం ఏదైనా ఒక స్కీమ్స్ని వాళ్ళకి బలాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తే మంచిదన్నది నా అభిప్రాయం. దీన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009 వరకు ఒంటరి మహిళలకి ప్రత్యేకంగా పెన్షన్స్ ఇవ్వటం, ఆదర్శ గ్రామాల ద్వారా ప్రతి ఒంటరి మహిళకి ఓ ఇల్లు ఇవ్వటం బ్రహ్మాండంగా కనిపెట్టారు, చేశారు. తర్వాత ఏమైందంటే
వీళ్ళని ఒంటరి మహిళలు అంటే ఎవరు, దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అన్నది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఒంటరి మహిళలు అంటే భర్త ఉండకూడదు అంటే భర్త ఉంటాడు, ఉండే హింసిస్తాడు, ఉండి లేనట్టే ఉంటుంది, విపరీతంగా తాగుతాడు, మద్యం సేవిస్తాడు, కొడతాడు, అల్లరి పెడతాడు, సంపాదన ఉండదు. నిన్ననే నేను మా కాన్స్టిట్యున్సీలో ఒక పెళ్లికి వెళ్ళి వచ్చాను. ఆ తల్లి చెప్పకూడదు, అసలు చాలా తక్కువ వయసులో మ్యారేజ్ చేసేసింది. ఎందుకంటే భర్త బాధ భరించలేక ఏదో ఒక సంబంధం వస్తే పెళ్లి ఆ పాపకిచ్చి పెళ్లి చేసేసింది. ఎందుకంటే సంపాదన లేదు, భర్త బ్రతికున్నాడు, ఆటో డ్రైవర్, కానీ తాగి ఆ ఇంటిని నాశనం చేస్తున్నాడు, కుటుంబానికి ఉపయోగపడ్డు. ఇలాంటి పరిస్థితులు ఆవిడ ఒంటరి మహిళే. వీళ్ళందరికీ భర్తలు ఉండొచ్చు, కానీ వీళ్ళు ఒంటరి మహిళలు. వీళ్ళకి భర్తలు ఉండి కూడా ఉండనట్టే, ఉండి కూడా ప్రయోజనం లేదు. పిల్లల్ని పోషించుకుంటా, కూలి పనులు చేసుకుంటా నానా అష్టకష్టాలు పడుతున్నారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి పంచాయతీ గ్రామంలో కూడా ఖచ్చితంగా వీళ్ళకి స్కీమ్స్ అలౌ చేయాలి. వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఫస్ట్ ఖచ్చితంగా ముందు ఇల్లు ఇవ్వాలి. ప్రతి నెల మనం వికలాంగుడికి ఎలా పెన్షన్ ఇస్తున్నాం, లేదా వృద్ధులకు ఎలా పెన్షన్ ఇస్తున్నాం, వితంతువులకు ఎలా పెన్షన్ ఇస్తున్నాం, అలాగే వీళ్ళకి ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఇది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏపీలో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరగడానికి కారణం ఏంటంటే వాలంటీర్ సిస్టమ్. ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్ ఉండేవాడు. ఆ వాలంటీర్ ఆ 50 ఏళ్లలో ఎవరు ఒంటరి మహిళలు అనేది ఐడెంటిఫై చేసేవాడు. ఆయన సెక్రటరీకి ఇచ్చేవాడు, సెక్రటరీ అప్రూవల్ చేసి గవర్నమెంట్కి పంపించేవాడు. ఖచ్చితంగా వాళ్ళకి స్కీమ్ వచ్చేది, ఇల్లు వచ్చేది, పెన్షన్ వచ్చేది. ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగిస్తుంది, ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెడుతున్న దాంట్లో సరైన పద్ధతుల్లో రీచ్ అయ్యే విధానంలో మనకు లోపాలు ఉన్నాయి, వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఎందుకు మనం ఇప్పుడు ఒక మహిళ ఉన్నారమ్మా, ఈ మహిళకి భర్త ఉన్నారమ్మా, భర్త ఉండేటప్పుడు ఉండి కూడా ప్రయోజనం లేదు. ఆమెను ఒంటరి మహిళగా మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలి? భర్త ఉన్నప్పుడు ఎలా గుర్తించగలం? కానీ భర్త ఆమెకు సక్రమంగా చూడట్లేదని కంప్లైంట్ ఉందా, సబ్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ తీసుకోండి, ఆ ఊర్లో పెద్ద మనుషుల రిపోర్ట్ తీసుకోండి, సెక్రటరీ రిపోర్ట్ తీసుకోండి. ఆమెకు ఏ ప్రయోజనం లేదండి, ఇల్లు లేదండి, పిల్లలతో చాలా కష్టాలు పడుతుంది, ఆమెకు ఒక స్కీమ్ ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని చెప్పేటట్టు ఒంటరి మహిళగా గుర్తిస్తే ఆమెకు స్కీమ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒంటరి మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత వహించాలి. ఈ స్కీమ్ని ప్రత్యేక బాధ్యతతో ప్రతి ఒక్క ఒంటరి మహిళకు కూడా అందేటట్టు చేయాలి. దీన్ని కమిటీల ద్వారా కానీ, గ్రామ పెద్దల ద్వారా కానీ, ఆ సర్పంచ్ వార్డు మెంబర్ల ద్వారా కానీ, ఎంపీటీసీల ద్వారా కానీ, ఎంపీపీలు జెడ్పీటీసీల ద్వారా కానీ, అవసరమైతే కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్, ఎంపీడీఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, వీళ్ళందరి ద్వారా కానీ ఐడెంటిఫై చేసి, గ్రామంలోకి వెళ్ళి ఐడెంటిఫై చేసి వీళ్ళు ఒంటరి మహిళ అని గవర్నమెంట్కి ఆధార్ కార్డుతో ఆ నెంబర్తో మనం రికగ్నిషన్ ఇస్తే, గుర్తిస్తే తప్పకుండా ఆ స్కీమ్ వస్తుంది. ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఖర్చులు ఒంటరి మహిళకి వెళ్ళట్లేదు, ఆ ఫైనాన్స్ ఆర్థిక పరమైనటువంటి సహకారం. కాబట్టి ఒంటరి మహిళల తరఫున నేను బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనికి చాలా సంతృప్తి చెందిన సందర్భాలు ఉన్నాయి. జగనన్న ప్రభుత్వంలో కూడా ఇవి ఖచ్చితంగా గట్టిగా చేయగలిగినాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం సరిగ్గా జరగట్లేదని నేను వింటున్నాను. వాలంటరీ వ్యవస్థ తీసేసినారు కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే ఇది అవలంబించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఒంటరి మహిళల మీద పెడితే బాగుంటుందండి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొన్ని పనులకి వెళ్ళగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి సహకారం ఆ మాత్రం ఉంది. ఉపాధి హామీ పనులకి వెళ్తున్నారు, పని చేసుకుని వస్తున్నారు. కానీ అది చాలదు, అది కూలి పనిగానే మిగిలిపోతుంది. వాళ్ళకి ఇల్లు లేదు, పిల్లలకు చదివించుకోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ బాధ్యతలన్నీ ప్రభుత్వం చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 500-600 మంది మెసేజ్లు, కాల్స్ ఒంటరి మహిళలు. మేము అక్కడ ప్రోగ్రామ్ పెట్టాలి అంటే డెఫినెట్ గా చెట్ల కింద పెట్టాలి, అప్పుడే తెలుస్తుంది వాళ్ళ బాధ. ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది చాలా ఎక్కువ ఉందండి. అక్క చెల్లెమ్మలందరికి కూడా నేను కోరుకునేది ఇదే, ధైర్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని, తప్పకుండా ప్రతి మనిషికి ఒక మంచి రోజు ఉంటుందని, సక్సెస్ అవుతామని. పిల్లల్ని బాగా చదివించండి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళండి. సమాజంలో వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లులదే అమ్మ, అది తండ్రులది కాదు. ఒక బిడ్డ సంస్కారవంతంగా తీర్చిదిద్దబడ్డాడంటే 100% కారణం తల్లి. ఆ తల్లులే మీరు మానసిక క్షోభకు గురైతే మరి సమాజాన్ని ఎవరు కాపాడగలరు, ఎవరు నడిపించగలరు? ఆ బాధ్యత మీదే అని ఒక అన్నగా, నేను ఒక తమ్ముడిగా కోరుకుంటున్నాను.
మాధురి గారు. మనం పుట్టినప్పుడు అందరం కూడా ఒంటరిగానే పుడతాము. ఆడవాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఎదగండి. రోషన్ గారు చెప్పినట్టు మీకు మిషన్ కుట్టడం వస్తే నేర్చుకోండి, మీకు పచ్చళ్ళు పట్టడం వస్తే పచ్చళ్ళు పట్టండి, మీకు పొడులు చేయడం వస్తే ఇంట్లో పొడులు చేయండి. చాలా పనులు మనం చేయగలం. మగవాళ్ళే మనం పెంచక్కర్లేదు, మనం కూడా పెంచగలం మన పిల్లల్ని. మనం ఇండిపెండెంట్గా ఎదుగుతూ మన పిల్లల్ని పెంచుకుంటూ ముందుకెళ్దాం, మనకు నచ్చిన పని చేసుకుందాం. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని అసలు ఎదురు చూడొద్దు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు. అండ్ మెయిన్ గవర్నమెంట్ ఎవరైనా మీకు ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు ముందు ఎదిరించండి. ఇందాక రోషన్ గారు ఇంటర్వ్యూ నేను చూశాను, ఫైట్ చేయండి మీ రైట్స్ కోసం. ఫైట్ చేస్తూ మీరు కష్టపడి మీ పిల్లల్ని పెంచుకోండి, ఎప్పుడు నిరాశ గురవ్వద్దు. అండ్ మెయిన్గా ఇంకొంత విషయం ఏం చెప్తున్నానంటే, చాలామంది టెంపుల్స్ కానీ వాటికని చాలా డొనేషన్స్ అవి చేస్తారు. మానవ సేవే మాధవ సేవ. మనం మనుషులకు సేవ చేస్తే డైరెక్ట్గా భగవంతుడు సేవ చేస్తున్నట్టే. అలాంటి కోట్లు అక్కడ ఇచ్చే బదులు ఇలాంటి పేదవాళ్ళకి చాలా మందికి మనం హెల్ప్ చేస్తే మన చిన్న సహాయం వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఇది చిన్న మిషన్, ఒక ఆఫ్టర్ ఆల్ మనకు 7,000 అవ్వచ్చు, కానీ వాళ్ళ ఇంటికి అది పోషించే స్థాయి వాళ్ళకి మహిళకి తీసుకొస్తుందంటే మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నామో అందరూ అర్థం చేసుకొని లేడీస్ అందరికీ సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ జీవిత వేదిక ప్రోగ్రామ్ చూస్తున్న అందరు వ్యూయర్స్కి, ఎస్పెషల్లీ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం మాకైతే లేదు. ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ మీ వంతుగా మీరు చేస్తున్నారు, కాదని చెప్పట్లేదు. కానీ ఎవరిని తగ్గించే ప్రయత్నం అయితే మా షోలో లేదు. ఒకే ఒక రిక్వెస్ట్, ఒంటరి మహిళలను ఐడెంటిఫై చేయండి. ఆయన చెప్పినట్లుగా రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రతి పథకం ఇళ్ళలాగా చేశారు. ఇక్కడ ఉన్న ఒంటరి మహిళలకు ఎవరికి ఇల్లు లేవన్నా దయచేసి ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మీకు ట్యాగ్ కూడా చేస్తాం. ఒక్కళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళ బాధ. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతోమంది ఇల్లులు రాని వాళ్ళు, స్థలాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు, పెన్షన్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యేలకి మీరు ఒక అల్టిమేట్ జాబ్ చేసి డెఫినెట్గా ఒంటరి మహిళలను ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఎన్నో సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వే మీకు నథింగ్ 1 monthలో ఫినిష్ అవుతుంది మీరు అనుకుంటే. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. నిజంగా మదర్ ఫౌండేషన్లో చాలా మందికి ఒంటరి మహిళలకి నిజంగా సుమన్ టీవీకి నిజంగా మేము మనస్ఫూర్తిగా ఒంటరి మహిళల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెయిన్గా పెద్దన్న పాత్ర పోషించి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా ముందుకొచ్చిన రోషన్ గారికి నిజంగా మా అందరి ఆయుష్ పోసుకొని మీరు నిండు 100 ఏళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఈ 6,500 మిషన్ రావాలి అంటే మీ ద్వారానే ఈరోజు మాధురి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, బిఎన్ఆర్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా నిజంగా మీకు కూడా ధన్యవాదాలండి. మెయిన్గా రోషన్ గారికి ఈరోజు ఎలాగైతే మీరు ఒంటరి మహిళల తరపున ఉండి ఒక చెల్లెళ్ళకి, ఒక అక్కలకి మీరు అండగా ఉన్నారో, తప్పకుండా వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం మీరు అనుకుంటే డెఫినెట్గా జరుగుతుంది. మదర్ ఫౌండేషన్ ఇదే కోరుకుంటుంది. ఇందాక సీనియర్నే చెప్పారు, ఒంటరి మహిళలను గుర్తించి ఇల్లు ఎట్లా ఇవ్వాలంటున్నారో తప్పకుండా గవర్నమెంట్ ఆలోచించండి. మేము ఎవరిని నిందించట్లేదు, మాకు తోసిన సహాయం మేము ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇవాళ మేము సైతం అని సుమన్ టీవీ వారు ముందుకు వచ్చి ఇక్కడ వాళ్ళ కష్టాలు వాళ్ళు నిజంగా కూడా ఎవరండి ఇవాళ రేపట్ల మా పక్కింటోళ్ళు ఎవరేమైపోతే ఏంటి అనే రోజులలో సుమన్ టీవీ హక్కున చేర్చుకొని వీళ్ళ కుట్టు మిషన్లు ఇస్తుందంటే అది మామూలు విషయం కాదండి. నిజంగా మనం సుమన్ టీవీకి అసలు ఎంత రుణపడినా తప్పు లేదండి. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీరు ఇంకా ముందుకెళ్ళాలి, సుమన్ టీవీ నిండు 100 ఇట్లాగే ముందుకెళ్ళాలని చెప్పేసి రోషన్ గారి కుటుంబానికి, ఆయన గల తల్లిదండ్రులకు చెప్పాలి ముందు. ఎందుకంటే ఏదున్నా నిర్భయంగా చెప్పేస్తారు, మనసులో ఏది ఉంచుకోరు. నిజంగా ఇది జరగాలి వాళ్ళకని నిజంగా ఒక రియల్ హీరోగా ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సీనియర్కి మాధురి గారికి అయితే నిజంగా కూడా మాకు నిజంగా ప్రత్యేకంగా మా మదర్ ఫౌండేషన్ మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రోషన్ గారు. మాకన్నా చిన్న ఏజ్ అయినా కూడా నిజంగా ఈ ఒంటరి మహిళల బాధను మీరు అర్థం చేసుకుంటే నిజంగా మీరు హ్యాపీగా మీ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఫైనల్ గా చాలా 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 సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలు వచ్చినప్పుడు ఈ షోలకి చాలా ఏడుస్తూ ఉన్నారు పాపం. ఈరోజు ఈ మిషన్లు తీసుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. చాలా మంది చెప్తారు జీవితం చాలా చిన్నది, ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలని. నేను మాత్రం ఒప్పుకున్నది, జీవితం చాలా పెద్దది. ఎందుకంటే భూమి మీదకి వచ్చేటప్పుడు ఏడుస్తూనే వస్తాము, చచ్చేటప్పుడు కూడా ఏడుస్తూనే పోతాం, ఏదో ఒక రోగం వచ్చి మంచాన పడి. కానీ ఆ మధ్యలో ఉండేది చిన్నదని ఎవరు చెప్పారు? చాలా పెద్ద జీవితం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తే మాత్రం చాలా పెద్ద జీవితం అంది. ఆ జీవితాన్ని మీ అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అందరూ ఒంటరి మహిళలు మీరు అనుకోవద్దు, మీరందరూ చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తారు ఈ షో ద్వారా.
అండ్ ఈ షోకి రావాలనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టొచ్చు, మీకున్న ప్రాబ్లం చెప్పొచ్చు. డెఫినెట్గా మంచి జీవితాన్ని, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ త్రూ మేము హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీ జీవితం బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ రోహిత్ రెడ్డి గారు కావచ్చు అండ్ నాగిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళ సపోర్ట్ మర్చిపోలేదన్నమాట. ఎవ్వరికి సహాయం కావాలన్నా కానీ మేము ఉన్నాము, మా తలుపు తట్టండి అని చెప్పేసి మరీ చెప్పారు. రోహిత్ చిన్న ఏజ్లోనే చాలా పెద్ద మనసు అతనికి. వాళ్ళ నాన్నగారు నాగిరెడ్డి గారు నేర్పించిన విలువలు ఈరోజు ఎంతో మందికి జీవన ఉపాధిగా మారింది. సో ఈ షో చూస్తున్న వాళ్ళకి, ఈ షోని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, ఇంతమంది ఒంటరి మహిళలకి మేము ఉన్నామని భరోసా ఇచ్చే వాళ్ళందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ, జీవిత వేదిక షో ద్వారా, సుమన్ టీవీ ద్వారా మీ రోషన్ ఎప్పుడు రుణపడి ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.